ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో నువ్వు ఎప్పుడైనా చూసినావా అని చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. వారంటీ అబ్బాయి సార్. వాలంటీర్ ఏ వాలంటీర్? మా వాలంటీర్ మా వీధిలో ఉన్న అబ్బాయి. మీరు చదవకుండా మీకు ఎట్లా ఇచ్చినారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? చదివినావు అంటారు. ఏడమ్మా స్లిప్ చూపించు. ఏం పేరు మీ పేరా? సి పూర్ణిమ. ఏం చదువుకున్నావా? నేను 7th వరకు చదువుకున్నాను. సీరియల్ నెంబర్ ఎంత ఇచ్చారమ్మా? 1423. ఎవరు మా ఓటు ఏమని చెప్పిందా? ఎవరో నేను చెప్పలేదు. మీరు ఓటుకి ఎన్నికైనారు, వచ్చి మీరు ఓటేయాలా అని చెప్పినారు మా వార్డు వాళ్ళు. ఒక్కొక్క వార్డుకి 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి ఓటు వేయాలా అన్నారు. అందుకు మేము వచ్చినాం. ఎంతమంది వచ్చారా మీరు? 6 మంది వచ్చినాం. మీరు 6 మంది చదువుకున్నారంతా? ఏం చదువుకున్నారు అందరు 6 మంది? అందరు 7th 10th అంత చదువుకున్నారు. ఈమెతో కూడా మాట్లాడదాం. 6 దాకా చదువుకున్నాను సార్. మరి ఇచ్చినారు ఓటేయమని వచ్చినాను సార్. అంతే. నాకు అది ఐస్మాల్ కార్డు సార్. వేరే వాళ్ళు నేను ఓట్లు వేసిన కాగితం ఇచ్చిన్నాము, దాన్ని బట్టి నీ పేరు వచ్చిందమ్మా వచ్చేయమన్నారు. వచ్చాను సార్. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? మేము మా ఏరియాలో 6 మంది వచ్చాం సార్. ఏం చదువుకున్నారు మీరు అందరూ? 6, 7, 10th క్లాస్ అట్లా చదివిన వాళ్ళం సార్. ఎవరు మీకు స్లిప్ ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఇది ఇచ్చారు సార్.